ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకప్పుడు సినిమాకి గ్యాప్ తీసుకుంటూ ఫ్యాన్స్ అందరినీ వెయిట్ చేయించిన హీరో ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీని షేక్ చేయించేలాగా మంచి మెగా ప్లాన్ తో దూసుకు వస్తున్నాడు. గత 6 ఏళ్లలో బన్నీ నుంచి వచ్చింది ఒక పుష్ప ఫ్రాంచైజీ మాత్రమే, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సంవత్సరంలోనే 2 సినిమాలు రిలీజ్ చేసేలాగా ఆపరేషన్ స్టార్ట్ అయింది. అట్లీతో 600 కోట్ల భారీ ప్రాజెక్ట్, లోకేష్ కనకరాజుతో స్పీడ్ మూవీ, త్రివిక్రమ్ తో మెథలాజికల్ సినిమా మరియు పుష్ప, ఇలా వరుసగా 4 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను ఊపేయడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్. మరి బన్నీ ఈ మెగా ప్లాన్ ఏంటి? ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది? 2027, 2028లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఖాయం? ఈ వీడియోలో అల్లు అర్జున్ ఫ్యూచర్ మూవీస్ ప్లాన్స్ అన్ని ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపో. తెలియకుండానే సినిమాకి భారీ గ్యాప్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్ గారు. గత 6 ఏళ్లలో బన్నీ నుంచి వచ్చింది పుష్పాస్ మాత్రమే. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మెగా ప్లానింగ్ మొదలు పెట్టారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా సరే 1 ఇయర్ కి కనీసం ఒక సినిమా వచ్చేలాగా ఆపరేషన్ షూట్ చేశారు. అందులో భాగంగానే అందరినీ లైన్ లో పెట్టారు. అలా వైకుంఠపురం మూవీతో ఇండస్ట్రీ ఇటు కొట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండానే పుష్ప ఫ్రాంచైజీలతో ఇండియన్ సినిమా రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు. రికార్డుల వరకు బానే ఉన్నా సరే గ్యాప్ మాత్రం భారీగా వచ్చేసింది. 2021 నుంచి 2025 వరకు మధ్యలో పుష్ప మాత్రం. అందుకే ఈ గ్యాప్ రిపీట్ అవ్వకుండా అల్లు అర్జున్ గారు మంచిగా కేర్ తీసుకుంటున్నారు. పైగా అన్ని కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్స్. అల్లు అర్జున్ గారి చేతిలో ప్రస్తుతం 4 సినిమాలు ఉన్నాయి. అట్లీతో చేస్తున్న A22 మూవీ కొత్త షెడ్యూల్ ముంబైలో స్టార్ట్ అయింది. నెల రోజుల పాటు ఈ షూట్ జరగనుంది. ఇంకా మార్చి నుంచి లోకేష్ తో సినిమా మొదలు పెట్టనున్నారు బన్నీ గారు. ఒకవైపు అట్లీ, ఒకవైపు లోకేష్ కనకరాజు. సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్ గారు. బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా లోకేష్ కంటే అట్లీ సినిమా భారీగా ప్లానింగ్ ఉండబోతుంది. 600 కోట్లతో సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇంకా లోకేష్ కనకరాజు సినిమా కేవలం 120 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగితే A22 కంటే ముందే A23 రాబోతుంది. 2027లో 2 సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు బన్నీ. అట్లీ, లోకేష్ తర్వాత త్రివిక్రమ్ గారు లైన్ లో ఉన్నారు. కార్తికేయ స్వామి నేపథ్యంలో రానున్న మైథలాజికల్ సినిమా ఇది. 2027లో ఇది 6 పైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పుష్ప 3 కూడా ఉందని సుకుమార్ గారు మళ్ళీ నొక్కి చెబుతున్నారు. ఈ లెక్కన 2027, 2028లో తన వైపు నుంచి కనీసం 4 సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్. మొత్తానికి చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఇంకా గ్యాప్ స్టార్. ఇక నుంచి బాక్స్ ఆఫీస్ రూలర్. అట్లీతో పాన్ ఇండియా రేంజ్ సినిమా, లోకేష్ తో స్పీడ్ అండ్ స్టైల్ మూవీ, త్రివిక్రమ్ తో మెథలాజికల్ ఎక్స్పెరిమెంట్ మరియు సుకుమార్ తో పుష్ప 3. ఇలా 2027, 2028లో కనీసం భారీ సినిమాలు థియేటర్లను షేక్ చేయబోతున్నారు అల్లు అర్జున్ గారు. ఇది కేవలం ప్లాన్ కాదు, ఇది అల్లు అర్జున్ మార్కెట్ పవర్ చూపించే మెగా స్ట్రాటజీ. మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? A22 అట్లీనా, లేదా లోకేష్ మూవీనా, త్రివిక్రమ్ మెథలాజికల్ ఫిల్మా, లేదా పుష్ప 3నా? కింద డీటెయిల్ గా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ సినిమా అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చివరి వరకు చూస్తుంటే థ్యాంక్స్.